ఇక నెక్స్ట్ ప్రోమోలో ప్రభావతి వేదవతి ఇంటికి అవని చేసే మంగళగౌరి వ్రతానికి వెళ్తుంది. ఇక వేదవతిని మీరు పిలిచింది ఎవరు అని అవని అడుగుతుండగా, నేను పిలిచిన ఆవిడ ఈవిడే అవని అని ప్రభావతిని చూపిస్తూ ఉండగా, అవని మాత్రం ప్రభావతిని చూసి సంతోషపడుతూ ఉంటుంది. ఇక ప్రభావతి మాత్రం అవని చూసి షాక్ అవుతూ ఉండగా, ప్రభావతి గారు, ఇదిగో నా చిన్న కోడలు అవని, మీ అబ్బాయి కాలేజ్ లో అవనిని ప్రేమించాడు అని చెప్పారు కదా, ఆ అవని నా కోడలే కదా అని వేదవతి ప్రభావతిని అడుగుతుండగా, అవని ఆ మాట విని షాక్ అవుతూ ఉంటుంది. అందుకే కదా మీ అబ్బాయి మా అవనికి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నాడు, ఎప్పుడు పడితే అప్పుడు కలుస్తున్నాడు. ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడానికి కారణం అదే, నిజం చెప్పండి అని వేదవతి అడుగుతుండగా, ఇక ప్రభావతి షాక్ అయిపోతూ చాలా కోపంగా, నా కొడుకు ఇష్టపడింది అవనినే, నా కొడుకు ప్రేమించింది అవనినే అని ప్రభావతి చెప్తూ ఉండగా, ఇక ఆ మాట విన్న వేదవతి అలాగే అవని ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. కానీ ప్రభావతి నా కొడుకు ప్రేమించినట్టు అవనికి కూడా తెలీదు అని చెప్పడం వల్ల వేదవతి మనసులో అనుమానం నివృత్తి అవుతుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.